అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు రియల్ ఎస్టేట్ వీడియో సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం వాస్తు అనే దాని మీద మాట్లాడుకుందామండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం. సో నాకు తెలిసి ఇందులో ఈ చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, వారికి కూడా వాస్తు అనేది బాగా తెలిసి ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ వాస్తు ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు, వైఫ్కి నచ్చదు, హస్బెండ్కి తీసుకోవాలంటుంది. సో ఈ విషయంలో నేనేం చెప్తున్నానంటే, మీరు వైఫ్కి నచ్చితేనే మీరు ముందుకెళ్ళండి. వైఫ్ ఏమంటారు, వారు ఏదో వాస్తు ప్రకారం ఏదో ఇలా ఉంది, అలా బాగోలేదు అంటూ ఉంటారు. సో మీకు హస్బెండ్ అండ్ వైఫ్ ఒకటే తాట మీద ఉండాలండి ఇటువంటి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకున్నప్పుడు. సో ఖచ్చితంగా మీ వైఫ్కి, ఎందుకంటే జనరల్గా వైఫ్ వారు వాస్తు ఎక్కువ చూసేది భార్యనండి. సో వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తుంటారు సెంటిమెంటల్ ఆస్పెక్ట్స్లో ఎలా ఉంటుంది అనేది. సో ఎందుకంటే వైఫ్కి ఇష్టం లేకుండా మీరు తీసుకుని మళ్ళీ ఆవిడ ఇన్సెక్యూర్డ్గా ఉండడం, కొంచెం బెటర్నెస్ అనేది వస్తుంది లైఫ్లో. సో అందుకని ఈ ఆస్పెక్ట్లో ముందు ఇవన్నీ ముందే అవాయిడ్ చేయండి. అదేదో ముందు డిస్కస్ చేసుకునే బెటర్ కదా. సో యాజ్ ఎ రిజల్ట్ ఏం చెప్తున్నానంటే, భార్య భర్త ఇద్దరూ ఈ వాస్తు ఆస్పెక్ట్స్ మీద ఒకటే పాయింట్ మీద ఉండాలండి. తీసుకున్నా వద్దా, నీకు నచ్చింది, నన్ను అడిగితే వైఫ్ నచ్చింది అనుకోండి, వాస్తు ప్రకారం ఉందనుకోండి, తీసేసుకోండి. వద్దంటే వద్దండి, వదిలేసేయండి. ఓకే. అందుకని ఈ విధంగా ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో బిల్డర్స్ చాలా మటుకు మన తెలుగు స్టేట్స్లో వాస్తు ప్రకారం కడుతున్నారండి. సో ఈ వాస్తు నాలెడ్జ్ ఆల్రెడీ వాళ్ళకు కూడా మనకన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది కనుక, ఈ బిల్డర్స్కే కనుక. సో వాళ్ళు వాస్తు ప్రకారం ఈ వెంటిలేషన్ ఆస్పెక్ట్స్ కానీ, ఈ ఎయిర్ ఫ్లో ఆస్పెక్ట్స్ కానీ, ఇవన్నీ అంటే ఈస్ట్ ఫేసింగ్లో కడితే కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఐ థింక్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఫ్యాక్టరీని అయిపోయి, మనం వాస్తు గురించి అంత వరీ అవ్వాల్సిన పని లేదు. సో కాకపోతే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉండి అవేర్నెస్ లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ ఫ్లోర్ ప్లాన్స్ కానీ, లేకపోతే లేఅవుట్ ప్లాన్స్ అన్నీ తీసుకెళ్ళి ఎవరైనా వాస్తు పండితులు చూపించుకోండి, ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి, తప్పలేదు. సో అదండి వాస్తు గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్స్.